ఎంబీబీఎస్ సీటు సాధించిన ఒక పేదింటి దళిత బిడ్డకు విహెచ్ఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన సౌజన్య అనే విద్యార్థినికి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆర్థిక సహాయం అందించారు. ఆమె కాలేజీ ఫీజు కోసం 1,50,000 రూపాయలు చేయూతనందించారు హరీష్ రావు. ఈ సందర్భంగా సౌజన్యకి శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్నా సిద్దిపేటలోని తన ఆఫీస్లో సంప్రదించవచ్చని తెలిపారు. విద్యార్థిని చదువులో చక్కగా రాణించి భవిష్యత్తులో డాక్టర్గా సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్, సీనియర్ నాయకులు అభిలాష్ రంగినేని పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మునగాల మండల కేంద్రానికి చెందిన నాగరాజు, కల్పన దంపతుల కుమార్తె సౌజన్య. చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తున్న సౌజన్యకు డాక్టర్ అవ్వాలని కల. ఇప్పటికే 4 సార్లు నీట్ ఎగ్జామ్స్ రాసింది. 5వ ప్రయత్నంలో 8,620వ ర్యాంక్ సాధించి ఏ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలోని సురభి మెడికల్ కాలేజీలో సీటు పొందింది. అయితే అక్టోబర్ నెలలో ఆమె తల్లి క్యాన్సర్తో చనిపోవడం, అందుకోసం 4 లక్షల వరకు ఖర్చవ్వడం, ఆటో డ్రైవర్ అయిన ఆమె తండ్రి ఆర్థిక స్తోమత కూడా అంతంత మాత్రం ఉండడంతో దాతలను ఆశ్రయించింది సౌజన్య. ఈ విషయం తెలుసుకున్న ఎర్రోల శ్రీనివాస్ హరీష్ రావు దగ్గరికి తీసుకెళ్లారు. పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ ఆపద సమయంలో ఆదుకునే హరీష్ రావు ఈసారి కూడా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం తన ఆఫీస్కు వచ్చిన సౌజన్యకు 1,50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. గతంలో కూడా దళిత కుటుంబానికి చెందిన శ్రీజ అనే విద్యార్థినికి కూడా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఫీజు కింద 60,000 ఆర్థిక సహాయం అందించారు. ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు ప్రతి ఏటా కాలేజీ ఫీజును తానే చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. మరోసారి మరో విద్యార్థినికి సహాయం చేసి తన గొప్ప మనసును, మానవత్వాన్ని చాటుకున్నారు హరీష్ రావు.